కానీ దీంట్లో ఉండే ఉపయోగాలు తెలిస్తే మీరు షాక్ అవుతారు. కొద్దిగా తీసుకుని ముఖం మీద అప్లై చేసుకో. ఇక్కడ ఇది తాగడానికి ఒగురుగా అట్లా ఉంటది. తేలైతే కుట్టింది. అప్పుడు నాకు బూట్లు అనేటివి లేవు. హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ డ్రైవర్ బాబుని. ఫ్రెండ్స్, మీకు ఈ చెట్టు ఎంతో మందికి తెలుసు, కానీ దీంట్లో ఉండే ఉపయోగాలు కొంతమందికి తెలియదు. తెలియని వాళ్ళకి మాత్రం ఈ వీడియో అయితే చెప్తున్నాను. మీకందరికీ ఇది పొడి మాత్రంగానే తెలుసు, దీన్ని పొళ్ళు చేసుకొని తింటారండి. కానీ దీంట్లో ఉండే ఉపయోగాలు తెలిస్తే మీరు షాక్ అవుతారు. తెలిసిన వాళ్ళకైతే ఈ వీడియో వర్తించదు, తెలియని వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. ఫ్రెండ్స్, ఈ పళ్ళు, కాయలు, చెర్రీస్ ఇవన్నీ తయారవుతాయి. వీటి ద్వారా వచ్చే పాలు మెడిసిన్కి అయితే వెళ్తుంది. ఈ ఆకులు అనేటివి ఇది మత్తు పదార్థాలకు అయితే ఈ ఆకు అనేది వాడతారు. ఈ ఆకు తీసుకుని మిషన్లో అంతా చిన్న చిన్న ముక్కలు పీస్గా కట్ చేసి ఈ ఆకునైతే మత్తు పదార్థానికి అయితే వాడతారు. ఈ పూతలో ఉన్నాయి చూడండి. ఈ పూత ఏ రకంగా పనిచేస్తుంది అంటే, దగ్గర రండి, ఇక్కడ ఫోకస్. ఈ పూతలో ఉండే పిందులు, ఈ చిన్న పిందులు, ఈ పూత ఇవి బాగా మెత్తగా నూరుకొని ఒక జ్యూస్ లాగా, ఒక క్రీమ్ లాగా రుద్దుకొని, మనకు కొంతమందికి తల్లో మంగళ పేను ఇక్కడ అక్కడక్కడ కొంచెం పొడలుగా వాళ్ళకి అది ఉండవు, వెంట్రుకలు అనేవి రాలిపోతా ఉంటాయి, అక్కడ మలసవు. ఇంకా అట్లాంటి చోట ఇది అప్లై చేస్తే ఒక 4 వారాలు రోజు మార్చి రోజు అట్లా అప్లై చేసుకుంటా ఉంటే వెంట్రుకలు అనేవి తొందరగా అయితే వచ్చేస్తాయి. ఎందుకంటే ఇది మా నాన్నకు ఉన్నది మంగళ పేను అనేది. మా నాన్నకి గడ్డం అంతా పొడలుగా కొట్టేసేది. మా నాన్న ఇలాగే ఏరో వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పినారు, ఈ పూతలో ఉండేవి నూరుకొని రుద్దుకుంటే మనకి అలాంటిది ప్రాబ్లం అనేది పోతుంది. మా నాన్నకైతే ఇప్పుడు లేదు, నా మాదిరిగానే నీట్గా గడ్డం అయితే బాగున్నది. అలాగే ఈ పాలు తీసేటప్పుడు ఇవి డైరెక్ట్ మనం కొద్దిగా తీసుకొని ముఖం మీద అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఎందుకు అప్లై చేసుకోవాలంటే, ఇవి కొంతమందికి ఇక్కడ బొగ్గల మీద మాత్రమే మొంగు అనేది వస్తుంది, మచ్చ. అది చూడడానికి చాలా వికారంగా ఉంటుంది. కొంతమంది సెంటిమెంట్స్గా ఉండే వాళ్ళు ఏం చేస్తారు, అది వచ్చిన వెంటనే మీకు కష్టాలు స్టార్ట్ అయినాయి, మీకు లైఫ్లో ఇబ్బందులు చాలా వస్తాయి అని అంటారు. ఆ టైం లేదు. ఈ పాలు అనేవి ఆ మచ్చల మీద మనం అప్లై చేస్తే ఆ మచ్చ అనేది పోతుంది, ముంగు అనేది ఉండదు. మన ఫేస్ మళ్ళీ ఎప్పటిలాగే క్లియర్గా నీట్గా అయితే వచ్చేస్తుంది. అయితే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. చెట్టులో గొప్పగా చెప్పుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే ఇగురండి. ఇగురు ఒకసారి చూడండి మీరు, చూడడానికి ఎంత లేతగా ఉంది. ఈ లేత ఇగురు అంతా బాగా అంత ఇగురు దండిగా అంత ఇగురు అయితే తీసుకుని దీన్ని బాగా మనం మిక్సింగ్ కొట్టుకోవాలి. మిక్స్ చేసుకుని మనం మిక్సీలో వాటర్ అయితే వేసుకోకూడదు, మిక్సీలో తీసుకుని దీన్ని పసరు అయితే వస్తుంది జ్యూస్కు. దీంట్లో ఇది తాగడానికి ఒగురుగా అట్లా ఉంటుంది. ఏం కాదో, ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దీన్ని కానీ తాగి చూస్తే ఇది మలేరియా, డెంగ్యూ, జ్వరం అట్లా వచ్చి ఇబ్బందులు పడిపి మనిషి చాలా వీక్ అయిపోతాడు. ఎంత వీక్ అంటే నడవలేనంత పరిస్థితి. అతనికి రక్త కణాలని పూర్తిగా తేటుగా చనిపోయి ఉంటాయి. ఇవన్నీ తిరిగి మళ్ళా అతను యథాస్థితిగా తిరిగి మళ్ళీ నడిచి బాగా ఉండాలంటే జ్యూస్ అనేది ఒక 2 రోజుల పాటు ఇచ్చినారంటే ఇంకంతే. ఇంకా చూసుకోవాలి, అతను మళ్ళీ ఎక్సలెంట్ గా మళ్ళీ మనతో బాగా మాట్లాడటం, నడవటం, మనతో బాగా జాలీగా ఉంటాడు అన్నమాట. అది నేను చెప్పాల్సిందే. జ్యూస్ మన డాక్టర్లు కూడా చాలా మంది తెలిసిన వాళ్ళు చెప్తారు, జ్యూస్ తాగండి, లేదంటే పళ్ళు తినండి తెచ్చుకొని అని చెప్తా ఉంటారు డాక్టర్లు. పళ్ళు వాటికంటే ఎక్కువగా స్పీడ్గా అయితే ఈ జ్యూస్ అయితే ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. జ్యూస్ మాత్రం మర్చిపోకుండా మీకు దగ్గరలో అందుబాటులో మీ ఇంటి పక్కన ఎవరో ఒకరు ఇళ్లలో చెట్లు అయితే ఇవి తినడానికి నాటుకుంటారు. ఇగురైతే ఒక 2 రెమ్మలు పెట్టుకొని, ఏది ఆకైనా సరే ఇగురైతే బాగా ఫ్రెష్గా ఉంటుంది, మంచి పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇగురైతే ఎక్సలెంట్ సూపర్గా ఉంటుంది. అంటే ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు అయితే ఈ చెట్టు గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాను. మీకైతే తెలుసుంటే చెప్పండి. ఫ్రెండ్స్, మర్చిపోయినా, నాకు దీంట్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఎట్లా అంటే, ఇలా నైట్ పూట పాలు తీస్తాం. ఇది చాలా అక్కడ మన ఊరైతే కాదు, మన ఊరు నుంచి కర్ణాటక జిల్లాకి అయితే మేము నిద్రపోలం అయితే వెళ్ళిపోయినాము. నాకు ఒకసారి నైట్ ఫ్రెండ్స్ ఈ చెట్టు గురించి ఒక మ్యాటర్ అయితే చెప్పడం అయితే మర్చిపోయినాము. నాకు దీంట్లో ఒక ఇన్సిడెంట్స్ అయితే ఒకటి జరిగింది. ఏంటంటే, మేము పాలు తీయడానికి కర్ణాటక జిల్లాకి అయితే నిద్రపోలం క్యాంప్ అక్కడికి వెళ్ళిపోయినాం. ఒక 4 రోజుల పాటు ఇంటికి రాకోకుండా అక్కడనే ఉండేట్టుగా. అది మనకు తెలియదు, కర్ణాటక భాష, కర్ణాటక ఏరియా. తెల్లవారుజామున 3 గంటలకైతే చేలకైతే మేము వెళ్ళాం పాలు తీస్తా ఉండగా సడన్ గా నాకైతే ఒక చోట తేలైతే కుట్టింది. అప్పుడు నాకు ఈ బూట్లు అనేటివి లేవు. అప్పుడు ఆ రాత్రి ఆ ఊరు, ఏ ఊరో తెలియదు, అక్కడ టౌన్ వెళ్ళాలంటే కూడా మన దగ్గర బండి ఉండింది. కానీ తెల్లవారుజామున హాస్పిటల్స్ ఎవరు ఉంటారు, ఉండరు. అటప్పుడు నేనైతే నిజంగా చచ్చిపోతాను అనుకున్నాను ఫ్రెండ్స్. నన్ను ఎవరు ఇక్కడ కాపాడలేరు అనుకున్నా.
అది నొప్పి మాత్రం ఇక్కడ దాకా అయితే వచ్చింది. పొట్టు సన్నగా లైట్ గా అది పైకి ఎక్కుతుంది కదా, నాకు తోట దాకా అయితే వచ్చింది. అప్పుడు సడన్ గా నేను యూట్యూబ్ లోనే ప్లే చేసి చూసుకునే తేలు కుడితే నివారణ ఏంది, చికిత్స ఎట్లా అంటే అప్పుడు ఇదప్పుడు చూడండి ఇక్కడ కింద పాలు వస్తాయి చూడండి. ఈ పాలు మన కుట్టిన దగ్గర ఏది మనం తేలి దాడి చేసి కుట్టుంటది కదా, అక్కడ ఒక పిన్నిస్తో కొంచెం గాయాన్ని పెద్దది చేసి చేతితో గట్టిగా నోటితో ముట్టుకు వస్తుంది. దయచేసి చెప్తున్నాను, ఎవరికైనా పావులు అలాంటి ఏమైనా కరిసినా తేలి కుట్టినా వాళ్ళతో వస్తారు, నోటితో అట్లా వస్తాయి, చేతితోనే వస్తాలి. ఎందుకంటే అది ఆ ఇష్టం నోట్లో పోయినా కూడా ఎఫెక్ట్. నేను నోటితో కొరికేసిన, అదే నేను చేసిన తప్పు. కొరికిన వెంటనే అది ఏమైందంటే నా నోరంతా ఇక్కడ పట్టేసింది, గొంతు పట్టుకునింది. నా గుట్టకి దిగనీల కిందికి ఏవో ఒక 2 రోజుల పాటు నాకైతే గుట్టకైతే దిగనీల. అది కుట్టిన చోట ఈ పాలు చుక్క 2 చుక్కలు అంటే వేసి పెట్టినాను. వెంటనే ఒక 10 నిమిషాల కల్లా నాకైతే రిలీఫ్ అయితే వచ్చింది. నొప్పి అయితే కుట్టిన దగ్గరికి వెళ్ళింది. దాంతో పాటు మా దగ్గర ఉల్లిగడ్డ అంటే ఎర్రగడ్డ అంటాం మా ఏరియాలో, మీ ఊరు ఏమంటారో తెలీదు. ఉల్లిగడ్డ కొంచెం నలిపి నూరి ఆ పసురు కూడా చుక్క మీద వేస్తే ఇంకా నీట్గా ఇంకా కొంచెం త్వరగా పనిచేస్తుంది. నొప్పి అయితే నాకైతే తగ్గిపోయింది. నాకు కుట్టింది తెల్లారుజాము 3, మళ్ళీ మరుసటి రోజు తెల్లారుజాము 3 గంటలకు అయితే నొప్పి అయితే తేటిగా క్లియర్ అవుతుంది. నేను ఎలాంటి మెడిసిన్ వాడలేదు, ఎలాంటి నాటు మందులు అయితే వాడలేదు. నేనైతే ఈ చెట్టుని నమ్ముకున్నా, ఇదే కాపాడింది. నాకు తెలిసినంత వరకు ఈ చెట్టు అయితే చాలా ఇష్టం నాకు. నేను చాలా ఫేమస్. ఓకే ఫ్రెండ్స్, నాకు జరిగింది మ్యాటర్ నాకు తెలిసిన వారికైతే చెప్పిన. మీకు ఏమన్నా దీని గురించి ఇంకా కొంచెం తెలుసుంటే కామెంట్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా, కొంచెం ఎవరికైనా చెప్పడానికి ట్రై చేస్తా. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.